ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. KSBL కార్యాలయాల్లో ఈడీ సోదాలు, మనీ లాండరింగ్ కు సంబంధించి కీలక పత్రాలు స్వాధీనం. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల తల్లిదండ్రుల కమిటీల ఎన్నికలు, పలు చోట్ల టీడీపీ వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడులు. ఆర్కేపురంలో టీఆర్ఎస్ డివిజన్ నూతన అధ్యక్షుడి అభినందన సభ, నిబద్ధత ఉన్న వారిని పార్టీలో గుర్తింపు లభిస్తుందన్న మంత్రి సబిత. వలిగొండ మండలంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, పనులను ప్రారంభించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంచిర్యాల జిల్లా మందమరిలో పొంగిపొర్లుతున్న వాగులు, నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన మహిళ. ఇక డీటెయిల్ చూస్తే, బ్యాంకులకు రుణాల ఎగవేత, నిధుల దారి మళ్లింపు వ్యవహారంలో కార్వి స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరిపింది. హైదరాబాద్లోని కార్వి సిఎండి పార్థసారథి, సిఇఓ కృష్ణహరి ఇళ్లలో సోదాలు చేసి మనీ లాండరింగ్కు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డిఎఫ్తో పాటు మరికొన్ని బ్యాంకుల నుంచి 100 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకొని మోసం చేసిన వ్యవహారంలో KSBL సిఎండి పార్థసారథిని సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భారీగా మనీ లాండరింగ్ జరగడంతో ఈడీ కేసు నమోదు చేసింది. బ్యాంకులను మోసం చేసిన ఆరోపణలపై KSBLపై రాష్ట్రంలో 5 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్లలో కేసులు నమోదు చేశారు. ఆ కేసులన్నింటిపైన ప్రస్తుతం ఈడీ విచారణ చేస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల తల్లిదండ్రుల కమిటీకి నిన్న నిర్వహించిన ఎన్నికలు రక్తసిక్తమయ్యాయి. చాలా చోట్ల వైసీపీ, టీడీపీ వర్గీయుల పరస్పర రాళ్ల దాడికి దిగారు. కొన్ని చోట్ల వైసీపీలోని 2 వర్గాలు కలబడ్డాయి. మరికొన్ని చోట్ల బీజేపీ కూడా జత కలిసింది. దీంతో ఉద్రిక్తతలు ఉన్న చోట ఎన్నికలను వాయిదా వేశారు. విశాఖపట్నం జిల్లా రావికమత మండలంలోని గుడ్డిబా ప్రాథమికోన్నత పాఠశాల చైర్మన్ పదవిని 1.60 లక్షలకు వేలం వేశారు. ఈ పాఠశాలలో నాడు నేడు కింద కోట్ల రూపాయల విలువ చేసే పనులను తల్లిదండ్రుల కమిటీ ద్వారా చేస్తుండటంతో ఈ పదవికి గిరాకీ ఏర్పడింది. చివరికి ఓ వ్యక్తి వేలంలో ఈ పదవిని కొనుక్కున్నారు. కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో పూర్తిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. కడప జిల్లా వీరపల్లి మండలంలోని ఉప్పరపల్లె, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి, విశాఖ జిల్లా గణపర్తి ప్రాథమిక ఉన్నత పాఠశాలల కమిటీ, గుంటూరు జిల్లాలో 160 పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. పోలీసులు కూడా సహకరిస్తారు వాళ్ళకి. అడ్వాన్స్ బయటకు నిలుపుదల ఏంటంటే చేయకుండా మనల్ని దెబ్బేస్తాం కదా. చెప్పమ్మా, ఏమైందమ్మా? నమస్కారము. మేము పిల్లలకు బడి కోసం వచ్చినాము. మేము డబ్బు తీసి అమ్ముడుపోలేదు, నిజాయితీగా వచ్చినాము. మనము బడి కోసం వచ్చిన దానికి పక్కన మనుషులు పెట్టినారు. మాకు తెలియక చేతులు ఎత్తలేక మాకు తెలియక సాలి చేసినాము. హెడ్ మాస్టర్కు మేము మళ్ళీ మాకు తెలియక
సార్ మాకు తెలియదు, మన బిడ్డలు ఉన్నారు కదా, మా బిడ్డల కోసం మేము పెట్టుకుని మళ్ళీ ఎత్తుతామంటే ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా మీరు వెళ్ళిపోయినా పర్వాలేదమ్మా, ఎవరి కోసం వచ్చినారు అని చెప్పి మాకు గదవించినాడు. ఆ హెడ్ మాస్టర్ మాకు వద్దు, మాకు అవసరం లేదు, మాకు ఎలాంటికి మాకు అవసరం లేదు, మాకు ఎక్కడ తిరిగి న్యాయం చేయాలా, ఈ అవుట్లు అవసరం లేదు, మాకు టీసీ ఇచ్చేసి మన బిడ్డలకు దయచేసి యాదో ఒక స్కూల్కి ఇప్పటికి 2-3 సార్లు జరిగింది మన బిడ్డలకు. ఈ ఎలక్షన్ మాకు వద్దు. ఎందుకమ్మా మీరు ఈ ఎలక్షన్ ఎందుకు వద్దు అని కోరుకున్నారు? ఎందుకు కోరుకోవాలంటే మాకు ద్రోహం జరిగింది. హెడ్ మాస్టర్ సార్ తరఫు నుంచి మాకు ద్రోహం జరిగింది. ద్రోహం అంటే ఎట్లా ఎత్తున్నారు? ఒక నిమిషం. అమ్ముడిపోయినాడు, డబ్బులకు అమ్ముడిపోయి రేపు మాకైనా మా బిడ్డలకైనా కిడ్నాప్ చేసే పరిస్థితిలో ఉన్నాడు. అందుకోసం హెడ్ మాస్టర్ సార్ మాకు వద్దు, మనం దయచేసి మా బిడ్డలకు ఈ స్కూల్ పంపిము. రేపు కిడ్నీ ఇప్పుడు మీరు ఈ ఓటింగ్ లో పాల్గొంటున్నారు లేదా? మాకు అవసరం లేదు ఇంకా ఓట్లు, మేము సాల్వ్ చేస్తాము. హెడ్ మాస్టర్ అయితే మేము ఓట్లు పెట్టుకొని మేము చేయగలుగుకుంటాము. దయచేసి ఇప్పుడు మీరు కోరేది ఏంటి? మా ఏం జరగాలి? మీకు ఏం జరగాల? మీరు కోరేది ఏంటి? మా బిడ్డలకు బాగా జరగాల, మా బిడ్డలకు న్యాయం జరగాల, నిజాయితీగా చదువు చెప్పి నిజాయితీగా చేసే అతనే మనకు కావాలా. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి అమ్ముడుపోయే అతనే మనకు అవసరం లేదు. దీంతో 3 సార్లు జరిగింది. దీంతో 3 సార్లు దయచేసి నాకు నిజాయితీగా ఉండాలా, నీటిగా ఎలక్షన్ చేయాలా, నీటిగా మా బిడ్డలకు చేయాలా. ఇప్పుడు ఇదే దీంతో 2 సార్లు మాకు ఓడిపించినాడు, ఇంకా మాకు అవసరం. టీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పెండ్యాల నాగేష్ను కాలనీ వాసులు సన్మానించారు. ఎల్బీనగర్లోని చిత్ర లేఅవుట్ కాలనీలో జరిగిన అభినందన సభకు ముఖ్య అతిథులుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ నిబద్ధత, కష్టపడే తత్వం పెండ్యాల నాగేష్లో ఉంది కాబట్టే డివిజన్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. డివిజన్ నాయకులు, కాలనీ ప్రజలు నాగేష్కు అండగా నిలవాలన్నారు. కాలనీలో మహిళా భవన్, సీనియర్ సిటిజన్ భవన్ నిర్మాణానికి తోడ్పాటు అందిస్తారని తెలిపారు. కొంచెం చిత్రాలయ కాలనీ కుటుంబ సభ్యులకు, ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరికీ కూడా ఈ సభకు విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం వెనుక ఆ తోటి చిత్రలేఅవుట్ కాలనీ కుటుంబ సభ్యులందరూ కూడా కారణం. నాకు ఇచ్చిన ఈ పదవి సేవ రూపంలో చూపించుకొని ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు, పలానా పని అయింది మేడం నాకు ఇవ్వడం వల్ల పలానా మంచి జరిగింది అని చెప్పి చెప్పుకుంటే బాగుండేది. కాకపోతే ఒక 10 రోజుల కింద అనౌన్స్ అయింది, మన కాలనీ నుండి ఈ పదవి నాకు దక్కిందనే ఉద్దేశంతో నా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఈ కార్యక్రమానికి ఒప్పించడం జరిగింది. ఒక మకుట మహారాణి జేజమ్మలాగా ఉన్న సబితమ్మ ముందు ఇలాంటి సన్మాన కార్యక్రమాలు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. ఆర్కేపురం డివిజన్ ప్రెసిడెంట్గా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు సూచన మేరకు ఆర్కేపురం డివిజన్లో కమిటీని అనుకోవడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు సత్యనారాయణ గారు ముందు అందరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పేసి నాకు సర్టిఫికేట్ పెట్టి ప్రజలందరికీ కూడా కార్యకర్తలు రాబోయే రోజుల్లో 42 సంవత్సరాల ఎలక్షన్ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణానికై మరి గౌరవ కేటీఆర్ గారు కృషి చేస్తా ఉన్నారు. మరి యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలంలోని రెడ్లరేపాక గ్రామంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా మంజూరైన 1,97,00,000 రూపాయల వ్యయంతో రెడ్లరేపాక నుండి సుంకేశాల వరకు రోడ్డు నిర్మాణం ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా భువనగిరి నియోజకవర్గంలోని 25 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించినట్టు తెలిపారు. సార్ 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 ప్రజలు సార్ మా జడ్పీటీసీ ఇంకా మా నాయకులతో కలిసి దాదాపు ప్రైమ్ మినిస్టర్ గ్రామీణ సడక్ యోజన అంటే PMGSY కింద నేను
శాంక్షన్ చేయించిన 25 కోట్ల 60 లక్షల రూపాయల రోడ్లతో ఇలా శంకుస్థాపనలు చేసుకున్నాం. కొన్ని పనులు కూడా మొదలైనాయి. దాదాపు 50% రోడ్లు లేని గ్రామాలకి ఇవాళ గ్రామం మధ్యలో సిమెంట్ రోడ్డు, గ్రామం తర్వాత మంచి డబుల్ రోడ్తోని విత్ లైటింగ్ తోని ఇలా ఒకటే కాన్స్టిట్యూన్సీలో 25 కోట్లు ఎప్పుడు పెట్టలేదు. దాంతోపాటు ఇంకా 4-5 మేజర్ రోడ్లు మిగిలినాయి. ఈ వెలిగొండ మండలంలో 3-4 రోడ్లు మిగిలినాయి. ఇవాళ మనం రేపాక నుంచి తుంశాల మర్లపాడు ఆ రోడ్డు కూడా మనం ఇవన్నీ కూడా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు పరిస్థితి చేస్తూ మీరు ఎంపీగా ఇవన్నీ చేయాలని చెప్పినప్పుడు ఇంత కరోనా సమయంలో కూడా 25 కోట్ల 60 లక్షల రూపాయలు భువనగిరి కాన్స్టిట్యూన్సీ తేవడం జరిగింది. తప్పకుండా త్వరలోనే పంచాయతీరాజ్ సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ దగ్గర 5 రూపాయలు పైసలు లేవు. ఇవ్వాలి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. నెలన్నర ఆలస్యంగా జీతాలు ఇస్తున్నారు. ఈ సమయంలో హుజూరాబాద్ ఎన్నికలని చెప్పి 5,000 కోట్ల రూపాయలు ఇవాళ దళిత బంధ ఇంటికి 10 లక్షలు అని చెప్పి ఇంకా అదొకటే కాన్సెన్స్ మిగిలినట్టు దేశంలో రాష్ట్రంలో అన్ని కాన్సెన్స్లు అభివృద్ధి చెందినట్టు 5,000 కోట్ల రూపాయలు పనులు చేస్తున్న ఒక ఎమ్మెల్యే ఓడగొడతానికి. కానీ ఇలా మాకు ఒక్క రూపాయి ఫండ్ ఇవ్వకుండా ఇలా మేము కేంద్రం మీద పోరాటం చేసి కేంద్ర మంత్రుల్ని ఎప్పటికప్పుడు కలుస్తూ ఇలా 25 కోట్ల 60 లక్షలు పొందించుకున్నాం. ఇంకా డిసెంబర్లో మరొక 25 కోట్లు వస్తే భువనగిరి కాన్స్టిట్యూన్సీలో 90% బీటీ రోడ్ కల్పిస్తున్నాం. దాంతోపాటు మీ అందరికీ తెలుసు గౌరెల్లికి వెళ్లి వయా భూదాన్ పోచంపల్లి సంగం మీదిగాటు మన ఒలిగొండ నుంచి తిరుమలగిరి భద్రాచలం అటు కొత్తగూడెం ఇల్లందు నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి కలిపే నేషనల్ హైవే ఎక్స్ప్రెస్ హైవే శాంక్షన్ అయింది. మీరందరూ కూడా పత్రికలు చూసి పార్లమెంట్ కూడా రేజ్ చేసింది. మీరందరూ కూడా చూసారు. 3 సార్లు మాట్లాడిన పార్లమెంట్ దాని మీద. ఎందుకంటే ఈ ప్రాంతాలలో ఎక్స్ప్రెస్ హైవేలు నేషనల్ హైవేలు వస్తాయి, ఇండస్ట్రీలు వస్తాయి, మా యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి నా కోరిక. కరోనా లేకుంటే ఇప్పటికి అది కూడా పని మొదలవుతుండే. అది ఇప్పుడు టెండర్ స్టేజ్ లో ఉన్నది. నవంబర్ డిసెంబర్ టెండర్ పూర్తి చేసుకుని జనవరిలో పనులు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షానికి మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగులపేట గ్రామంలోని పెద్దవాగు పొంగి పొర్లుతుంది. గ్రామ శివార్లో నిర్మించిన వంతెన సుమారు 10 ఏళ్ల క్రితం కొట్టుకుపోవడంతో అటువైపు వెళ్లే రైతులు, కూలీలు, సోలార్ ప్లాంట్ పనిచేసే కార్మికులకు ప్రాణ సంకటంగా మారింది. పనులు ముగించుకున్న కూలీలు వాగు దాటుతున్న క్రమంలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో వాగులో చిక్కుకున్నారు. అందులో హరిక అనే మహిళ కూలీ కొట్టుకుపోయారు. ఈ క్రమంలో అప్రమత్తమైన గ్రామస్తులు తాడు సాయంతో అతి కష్టం మీద రక్షించారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకొని వంతెన నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నేను పట్టుకుంటానే. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సబ్ రిజిస్టర్ ఆఫీసులో అక్రమ రిజిస్ట్రేషన్ల దందా గుట్టుగా సాగుతుంది. సామాన్య ప్రజలను రూల్స్ పేరుతో ముప్పు తిప్పలు పెట్టే ఆఫీసులు, డాక్యుమెంట్ రైటర్లు, రియాల్టర్ల విషయంలో మాత్రం అవన్నీ పక్కన పెడుతున్నారు. లేఅవుట్, ఎల్ఆర్ఎస్, కొత్త మున్సిపల్ యాక్ట్ రూల్స్ను బ్రేక్ చేసి ఇష్టారీతిన అర్ధరాత్రి సమయంలో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. భువనగిరి మండలంలోని వడాయగూడెం పరిధిలో కొన్ని వెంచర్లు, భువనగిరి మండలంలోని అనధికార లేఅవుట్లు, పలు సర్వే నెంబర్లు ఉన్న ఎల్పీ నెంబర్ లేని అక్రమ లేఅవుట్లకు, ప్లాట్లకు వందల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు చేశారు. లేఅవుట్, ఎల్ఆర్ఎస్, మున్సిపల్ యాక్ట్లను ఉల్లంఘించి రిజిస్ట్రేషన్కు తంతు పూర్తి చేశారు. ఈ విషయమై సబ్ రిజిస్టర్ వెంకటేశ్వర్ని వివరణ కోరగా ఎలాంటి సమాధానం చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులకు సమాచారం రావడంతో ఆఫీసును మూసివేసి వెళ్లిపోయారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి పోలీస్ స్టేషన్ బిల్డింగ్ స్థలం కేసులో కోర్టు ధిక్కరణ కింద ప్రస్తుతం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అప్పటి జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ సత్యనారాయణ సహా మరో 3 అధికారులకు హైకోర్టు 2 నెలల జైలు శిక్షతో పాటు 2,000 రూపాయల జరిమానా విధించింది. చింతలమానపల్లి మండల కేంద్రంలో 1.32 ఎకరాల భూమిని పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం కోసం కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్ నిర్మించే స్థలం తమదంటూ మండల కేంద్రానికి చెందిన రైతు సైదాబాబు, రేణుబాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి కోర్టును ఆశ్రయించారు. ఆ కేసు విషయంలో అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చి కోర్టును తప్పుదారి పట్టించినట్లు పట్టాదారు కోర్టును తిరిగి ఆశ్రయించడంతో కోర్టు ధిక్కరణ కింద అధికారులకు హైకోర్టు 2 నెలల జైలు శిక్ష, 2,000 జరిమానా విధించింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సర్వసభ్య సమావేశంలో 22 మందితో జంబో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ కన్వీనర్గా శ్యామ్ సుందర్, మండల యూత్ ప్రెసిడెంట్గా దర్బడి కపిల్, ఉపాధ్యక్షులుగా రామరెడ్డి, శంకర్ గౌడ్, దిలీప్లను ఎన్నికయ్యారు. అనంతరం కార్యవర్గాన్ని మాజీ జెడ్పీ చైర్మన్ లోలం శ్యామ్ సుందర్, శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, భుజంగరావు, ఎంపీపీ లలిత తదితరులు పాల్గొన్నారు. మరి గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని పటిష్టపరచుకోవాలి. ఎందుకంటే మరి రాబోయే సంవత్సరాల కాలంలో మనకు ఎన్నికలు రాబోతున్నాయి. మరి పార్టీకి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలే మరి బలం, వారే పునాదులు. మరి వారి కృషితోటే మన పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి మరి దాంట్లో భాగంగానే మనము గ్రామ కమిటీలు పూర్తి చేసుకున్నాం. మరి ఈరోజు మండల కమిటీలు పూర్తి చేసుకుంటాం. మరి ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తులందరూ కూడా మరి వారి సూచన సలహాలు ఇవ్వడం జరిగింది. మరి ఏదన్నా సామరస్యంగా, స్నేహపూర్వకంగా మరి మన మండల కమిటీలు కూడా మరి ఎవరైతే పూర్తిదారులో ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి కమిటీ సభ్యులు చెప్పినట్టు, మన మండల నాయకులు చెప్పినట్టు మరి ఎన్ని ఏకగ్రీవంగా ఎన్నుకునే విధంగా మరి మనందరం కూడా ప్రయత్నిద్దాం. మరి దానికి మీ అందరూ కూడా కృషి సహకారం కావాలని సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇది పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా కూడా మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలే కానీ, సంక్షేమ ఫలాలే కానీ మరి ఏ విధంగా మనకు అందుతున్నాయి. మనం ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో చెప్పే బాధ్యత మన గ్రామ కమిటీ పైన, మండల కమిటీ పైన ఉంటుంది. కాబట్టి మరి ఇప్పటి నుండే ఇంతకుముందు మన శ్రీధర్ గారు చెప్పారు, సోషల్ మీడియాలో ఈ మధ్య మరి బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ మరి ఇష్టం ఉన్నట్లు మాట్లాడడం జరుగుతుంది, వాళ్ళు పోస్ట్ పెట్టడం జరుగుతుంది. ఓ పక్క అదేవిధంగా ఈరోజు లోకేశ్వరం మండల టీఆర్ఎస్ పార్టీ కన్వీనర్గా ఎన్నికైన పురుషుడు శ్యామ్ సుందర్ గారిని ఘనంగా సన్మానిస్తున్నాం. జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బస్వగాని అనిల్ గౌడ్ అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసర దిలీప్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన, అప్రజాస్వామిక విధానాలను కాంగ్రెస్ ఓపిక భరిస్తుందని అన్నారు. అలాంటి పరిస్థితి ఇక ముందు ఉండకూడదని, ప్రశ్నిస్తే దాడి చేస్తామంటే ప్రతి దాడులు తప్పవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గనుక దాడులకు పాల్పడితే టీఆర్ఎస్ నాయకులు కనీస రోడ్లపై కూడా రాలేరని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయ మనోహర్,
గ్రామశాఖ అధ్యక్షులు రాజా రవీందర్ రెడ్డి, సదానందం, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొన్న రీసెంట్గా కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇన్ని రోజులు ఓపిక పట్టినాం, ఇక ముందు ఓపిక పట్టాం, మేము ఎవరైనా విమర్శిస్తే దాడులు చేస్తామని చెప్పేసి పేపర్లో మొన్న ఒక పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది కేటీఆర్ గారు మీరు కాదు ఓపిక పట్టింది, 7 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఓపిక పట్టినాం. మీరు చేసినటువంటి అప్రజాస్వామిక పాలన పైన ఓపిక పట్టినాం, ప్రజా వ్యతిరేక విధానాలపైన ఓపిక పట్టినాం. మీరు ఏకఛత్రాధిపత్యంగా ఒంటెద్దు పోకడతోటి దాడులు చేస్తుంటే కూడా ఇన్ని రోజులు ఓపిక పట్టినాం. కానీ ఇక ముందు ఇప్పటి నుండి మీరు అధికారం చేతిలో ఉందని చెప్పి ఏ విధమైనటువంటి దాడి చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షా నుండి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుండి ప్రతి దాడులు తప్పవు అనే విషయాన్ని ఈరోజు గంటాపరంగా చెప్తా ఉన్నాం. మేము ఈరోజు రేవంత్ రెడ్డి గారు అన్నదేంటి, మొన్న ఎక్కడ కూడా కేటీఆర్ గారు డ్రగ్గులు తీసుకున్నారని చెప్పలేదు కదా, ఎక్కడ కూడా కేటీఆర్ గారు మొత్తం బానిస అయిపోయిందని చెప్పలేదు కదా. కొంతమంది సెలబ్రిటీలు దీనికి దాసోహం అయి వాళ్ళు ఈరోజు ఆ కేసులో ఇరికితే ఈడీ కేసు నుంచి తప్పియడానికి కొంత పెద్ద మనుషులు దీనికి ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వం నుండి వీళ్లకు మద్దతు పలుకుతున్నారని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఈ మత్తు పదార్థాల ద్వారా, మాదక ద్రవ్యాల ద్వారా యువత వాటికి బానిసలుగా అయ్యి కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, అఘాయిత్యాలు జరుగుతానే ఉద్దేశంతో వైట్ ఛాలెంజ్ అని ఒక ఛాలెంజ్ని విసిరితే ఆ ఛాలెంజ్ పుచ్చుకోవడంలో ఉన్నటువంటి అభ్యంతరం ఏంటిది కేటీఆర్ గారు, మీరు సమాధానం చెప్పండి అని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఎందుకు ఇప్పుడు సంతోష్ రావు గారు మీకు అన్న అవుతారో తమ్ముడు అవుతారో మాకు తెలియదు, కానీ గ్రీన్ ఛాలెంజ్ అని చెప్పేసి గ్రీన్ ఛాలెంజ్ ఇసిరితే ఎంతమంది సెలబ్రిటీలకు ఇసిరినా ఎవరికి ఇసిరినా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేఎస్బిఎల్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు, మనీ లాండరింగ్కు సంబంధించి కీలక పత్రాలు స్వాధీనం. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల తల్లిదండ్రుల కమిటీల ఎన్నికలు, పలుచోట్ల టీడీపీ వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడులు. ఆర్కేపురంలో టీఆర్ఎస్ డివిజన్ నూతన అధ్యక్షుడు అభినందన సభ, నిబద్ధత ఉన్న వారిని పార్టీలో గుర్తింపు లభిస్తుందన్న మంత్రి సవిత. ఒలిగొండ మండలంలో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, పనులను ప్రారంభించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంచిర్యాల జిల్లా మందమరిలో పొంగిపొర్లుతున్న వాగులు, నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన మహిళ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.